యాండోయ్ ఎలా ఉన్నారు? మీకేంటండి బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. అయ్యి బాబు మీకోసమేనండి బాబు, నేరెళ్ళ వారి ఇంటి దగ్గర నుంచి పెళ్లి కూబరెట్టుకు వచ్చామా. ఓ పాలు మీ చెవిటి పడేయండి. ఇప్పుడు మన నెల్లూరు రూరల్ మండలం పొట్టిపాలెం గ్రామంలో శ్రీ నేరెళ్ళ నారాయణ గారు, శ్రీమతి ఆదిశేషమ్మ గారని ఎలాంటి కల్మషం లేని మంచి మనసున్న దంపతులు ఉంటారండి. వాళ్ళ రెండో అబ్బాయి ప్రశాంతదే ఇప్పుడు పెళ్ళండి. ఆ అబ్బాయిని చూసారా? నవ మన్మధులుగా ఉంటాడంటే నమ్మండి. మంచి మనసున్నోడు, గుణవంతుడును. కాకపోతే కొంచెం సిగ్గు ఎక్కువండి. అందులో ఈ మధ్యన పెళ్లి కుదిరిని కానీ ఇంకా ఎక్కువ సిగ్గుపడతాడు అనుకోండి. ఆ పెళ్లి అంటే ఆ మాత్రం సిగ్గు ఉంటుందండి. చూసారమ్మా ఆటల్లో కూడా అమ్మాయి ఎవరో చెప్పలేదు మీకు. నెల్లూరు జిల్లా అల్లూరి మండలం పురిని గ్రామంలో శ్రీ మాలపాటి సుబ్బయ్య గారు, శ్రీమతి కుమారి గారని మంచి పేరు విలువలు ఉన్న జంట ఉంటారండి. ఆ దంపతులు రెండో అమ్మాయి మహితతోనే ఇప్పుడు పెళ్ళండి. ఆ అమ్మాయిని చూసారా? కొందరం బొమ్మలా ఉంటదండి. ఆ అమ్మాయిని చూడగానే అండి మన తెలుగింటి సాంప్రదాయం కొట్టొచ్చినట్టు కనపడద్దండి. ఆ పెంపకం అలాంటిదండి. మరి ఏది ఏమైనా జంటను చూడగానే సిలకా ఊరింకల్లా చూడముచ్చటగా భలే ఉన్నారు అనిపిస్తుందండి. ఇదిగోండి ఈ జంటను అక్కడ పెళ్లిలో చూసి ఆశీర్వదిలే కానండి. కానీ పెళ్లి మాత్రం ఈ ఆగస్టు 17 ఆదివారం ఉదయం 5:47 నుండి 7:54 జరుగుతుందండి. ఇంతకీ పెళ్లి ఎక్కడంటారా? మన నెల్లూరు రూరల్ మండలంలో పొట్టిపాలెం గ్రామంలో శ్రీ కోదండ రామస్వామి దేవస్థానం నందు చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందండి. అలాగే ఈ ఆగస్టు 19 మంగళవారం రాత్రి 7:30 గంటలకి పొట్టిపాలెంలోనే మన పెళ్లి కొడుకు స్వగృహం నందు రిసెప్షన్ విందు చాలా గ్రాండ్ గా ఉంటాయండి. నావగాయ పిండి వాటిలో 4 రకాల కూరలు ప్రేమ ఆప్యాలతో కలిపి పోటీ చేస్తారండి. మర్చిపోకండి. మరి నేరేళ్ళ వారి ఫ్యామిలీలో విందంటే మాత్రం ఆడవిడేది ఉంటుందండి. మేము పిలిచిన బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు మీరు అందరూ కూడా మీకు ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టేసి పిల్ల జల్ల అందం తీసుకుని ఖచ్చితంగా రావాలండి. లేదంటే మనకు మాట వచ్చేద్దండి. అవి ఉంటామండి. అసలే బోర్డు పెళ్లి పనులు పెండింగ్ లో ఉండిపోయినాయండి.